హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మొత్తం విన్న శ్రీవల్లి కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్లో ఉండిపోయింది. ఆశ్చర్యంతో, నిజంగా నువ్వు మా అత్తయ్య కూతురువా? నీకు నిజంగా కళలొచ్చి అవి నిజమవుతాయా? చాలా ఆశ్చర్యంగా ఉంది అరణ్య, నమ్మలేకపోతున్నాను అని శ్రీవల్లి తడబడుతూ అనింది. ఇదంతా నిజం. నేను మా అమ్మ నాన్నకు పుట్టలేదు. సుమ అమ్మనే మా అమ్మ. మా నాన్న చనిపోయాక మా అమ్మకి పురుడు పోసిందే మా నాన్న. ఆ రోజు సుమ అమ్మ మా నాన్న చేతుల్లో పెట్టి నన్ను పూర్తిగా వాళ్ళకు అప్పగించేసింది. కానీ నా అదృష్టం ఏంటంటే, ఒక తండ్రిని తీసుకువెళ్ళిపోయిన దేవుడు మరో తండ్రిని గిఫ్ట్గా ఇచ్చాడు. కొండంత ప్రేమనిచ్చాడు. ఇన్నాళ్ళు చాలా హ్యాపీగా బ్రతికేశాను. నాకెప్పుడు కళలు చాలా మంచి వచ్చేటివి, అవి జరిగేవి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అరే, నాకు వచ్చే కళలు నిజమవుతున్నాయి, భలే మ్యాజిక్ జరుగుతుంది అని మురిసిపోయేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ ఊరు గురించి నా కళలు మొదలయ్యాయో అప్పుడే ఈ టెన్షన్లు కూడా మొదలయ్యాయి. జీవితంలో కనీసం కన్నీరు కార్చని నేను ఇక్కడికి వచ్చాక చాలా బాధలు చూశాను, చాలా భయపడ్డాను. ఇప్పుడు కూడా భయపడుతూనే బ్రతుకుతున్నాను. శ్రీవల్లి, నువ్వు నిజంగా నాకు ఏదైనా సాయం చేయాలనుకుంటే ఈ ఒకటి చేయి. మీ పెదనాన్న, మీ బాబాయ్, మీ అన్నయ్య ఏదైతే చేస్తున్నారో అది తెలుసుకొని నాకు చెప్పు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన నా కలలో అనూప్కి ఆపద పొంచి ఉంది. తనే నా జీవితం. తనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. అలాంటిది ఎప్పుడో జరగబోయేది ముందే తెలిసి రోజు రోజు నేను ఎంత నలిగిపోతున్నానో నాకే తెలుసు. అందుకే నేను ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదంతా నీకు చెప్పలేదు మొదటి నుండి కూడా, ఎందుకంటే నువ్వు కూడా ఆ ఇంటి అమ్మాయివని. కానీ ఇప్పుడు నువ్వు మా ఇంటి అమ్మాయివి, అందుకే నీతో ప్రతి విషయం పంచుకున్నాను అని అరణ్య చెప్పింది. శ్రీవల్లి అరణ్యాన్ని గట్టిగా హత్తుకొని, అంటే నిజంగానే మీ అన్నయ్య నాకు బావ, నువ్వు నా మరదలివి, నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను. అనూప్ అన్నయ్య మా అన్నయ్య కంటే కూడా నాకు చాలా ఎక్కువ. అలాంటిది తనకెలా ఆపద కలగనిస్తాను? తప్పకుండా ఇంటికి వెళ్తాను, అక్కడే ఉంటాను, అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, నీకన్నీ చెప్తాను. నువ్వు మాత్రం కంగారు పడకు. నిజంగా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అన్నయ్యకి నేను నచ్చేలా ఉన్నందుకు మీ అన్నయ్యకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. తను నాకు ప్రపోజ్ చేయకపోతే నేను ఈరోజు ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఒక మెంబర్లా అవ్వకపోయేదాన్ని కాదేమో అని అనింది. అరణ్య నవ్వుతూ, ఇక ప్రశాంతంగా ఉండు. ఇదంతా దయచేసి సిరికి చెప్పొద్దు, ఎందుకంటే తను చాలా అమాయకురాలు. ఇలాంటి స్ట్రెస్ అస్సలు భరించలేదు, నోరు జారిస్తుంది కూడా అని అనింది. లేదు, నేను తనకేం చెప్పలేదు. రాత్రి జరిగిన విషయం కూడా చెప్పలేదు. నీకే చెప్తున్నాను. కానీ ఇదంతా మా పెద్దమ్మకు కూడా తెలుసు, మా పెద్దమ్మ కూడా వినింది అని శ్రీవల్లి చెప్పింది. ఆంటీకి తెలుసు. నీలాగే ఆంటీ కూడా మొన్న ఇంటికి వచ్చి మీ పెదనాన్న ప్లాన్ని మాకు చెప్పింది. అందుకే నిన్నంతా మాకు అనుకూలంగా జరిగింది. లేదంటే నిజంగానే చాలామందికి ప్రాణహాని జరిగేది అని అరణ్య అనింది. అంత మంచివాళ్ళు ఉన్న ఇంట్లో మా పెదనాన్న, మా బాబాయ్, మా అన్నయ్య మాత్రమే ఇలా ఎందుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రాత్రి నుండి ఆలోచిస్తూనే ఉన్నాను. నరరూప రాక్షసుల్లా తయారయ్యారు. ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది, ఊర్లో ఇన్నాళ్ళు జరిగిన చావులకి కారణం కూడా వీళ్ళేనేమో అని శ్రీవల్లి అనింది. కరెక్ట్గానే గెస్ చేశావు, అది కూడా నిజమే అని అరణ్య అనింది. ఈసారి శ్రీవల్లి షాక్ అయ్యి, అయినా నేనెందుకు ఆశ్చర్యపోవడం? ఒకటి చేసినా 100 చేసినా తప్పు తప్పే కదా. వాళ్ళనైతే నా జీవితంలో నేనైతే క్షమించలేను అరణ్య. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని అనింది. సరే, నువ్వేం ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు. నువ్వు తప్పకుండా మా ఇంటి కోడలు, మా అన్నయ్యకి భార్యవి అని అరణ్య అనింది. శ్రీవల్లి నవ్వి, సరే ఇక ఇంటికి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావంటూ ఆరాలు తీయడం మొదలు పెడతాడు మా బాబాయ్ అని పళ్ళు నూరుతూ అనింది శ్రీవల్లి. అరణ్య నవ్వి, సరే పదా అని ఇద్దరూ కలిసి గదిలో నుండి బయటికి వెళ్లారు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన హర్ష నేరుగా అనూప్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు. అరణ్య హర్షని చూసి, సరే వాళ్ళేదో మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు, ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని సైలెంట్ అయింది. అనూప్, హర్ష కలిసి వేరే రూమ్లోకి వెళ్ళాడు. అన్నయ్య, గత 2 రోజులుగా నువ్వు నాకు ఒక విషయం చెప్తున్నావు అని హర్ష అన్నాడు. ఏంటి హర్ష అది అని అనూప్ అడిగాడు. అదే, నారాయణ వేసే ప్లాన్ని అమలు చేసేది మరొకడున్నాడని, వాడెవడో తెలుసుకోవాలని. పైగా మనం అడవిలోకి వెళ్ళినప్పుడు కూడా అరణ్య మీద దాడి చేసిన వాడే అసలైన వాడు అని అంటున్నావు కదా. వాడెవరో నాకు తెలిసింది అని హర్ష చెప్పాడు. అవునా, ఎవరు వాడు? ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? నారాయణ చెప్తే చేస్తున్నాడా, లేక వాడే నారాయణతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నాడా? అసలు ఎందుకు ఇదంతా అని అడిగాడు. అన్నయ్య, వాడి పేరు రమణ. వాడి అండ చూసుకొని గత 30 ఏళ్లుగా నారాయణ తన వేషాలు ప్రదర్శిస్తున్నాడు. వాడు చాలా బలవంతుడు.
ఆ రోజు అడవిలోనే నీకు అర్థమై ఉండాలి. నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా? ఈరోజు పొద్దున్నే పొలానికి వెళ్ళాను. అటువైపు నుండే వీరాజు వెళ్ళడం చూశాను. ఎందుకో డౌట్ అనిపించి ఇంత పొద్దున్నే వీడికి ఈ వైపు ఏం పని అని వాడు చూడకుండా నెమ్మదిగా ఫాలో అయ్యాను. పొలాలు దాటిన తరువాత నిమ్మ తోటలున్నాయి. అవి దాటాక వీర్రాజు వెనుక వైపు వచ్చే అడవిలో కలవడం నాకు కంటపడింది. చూశాను. వాడే అన్నయ్య. వాడే కళ్ళు మూసి నేను గుర్తుపట్టానన్నయ్య. ఆ రోజు అరణ్యాన్ని బలవంతంగా తీసుకువెళ్ళిపోవాలి అనుకున్నవాడే. చూడ్డానికి చాలా దృఢంగా బలంగా ఉన్నాడు. ఆ రోజున కంగారులో నేను సరిగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు చాలా క్లియర్గా చూశాను. రమణ అని పిలవడం మాత్రమే విన్నాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఏదీ నేను వినలేదు. అలా అని నేను ఊర్లో కూడా ఎప్పుడూ చూసింది లేదు. ఒకసారి ఈరోజు అమ్మతో మాటల్లో అడిగి చూస్తాను. రమణ అనేవాడేమైనా ఈ ఊర్లో ఇదివరకు ఉండేవాడా అని హర్ష అన్నాడు. సరే హర్ష, ఒకసారి అడిగి చూడు. నేను కూడా ఈ విషయం గురించి శ్రీవల్లితో ఒకసారి మాట్లాడుతాను. ఆ ఇంట్లో రమణ అనే పేరు ఏమైనా ఇదివరకు వచ్చిందా లేదా ఇప్పుడేమైనా మాట్లాడుతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అనూప్ అన్నాడు. సరే అన్నయ్య, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. నారాయణ నిన్నటి మీద చాలా కోపంగా ఆవేశంగా ఉన్నాడు. ఈ 2-3 రోజుల్లో ఏదైనా జరగచ్చు. మనం జాగ్రత్తగా కూడా ఉండాలి అని హర్ష అన్నాడు. హర్ష, నా గురించి ఏం ఆలోచించకు. అరణ్యాన్ని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మేమిద్దరం ఒకచోటే ఉన్నాం. ఎవ్వడొచ్చినా ఎదుర్కొనేంత ధైర్యం మా దగ్గరుంది. నువ్వు ఒక్కడివే ఉంటున్నావు. అమ్మ కూడా ఉంది కదా. ఏదైనా జరగరాని జరిగితే అందరం బాధపడాల్సి ఉంటుంది. నీ గురించి నువ్వు చాలా చాలా కేర్ తీసుకో అని అనూప్ మరీ చెప్పాడు. అలాగే అన్నయ్య, ఇంకా గుడికి బయలుదేరలేదేంటి అని హర్ష అడిగాడు. పుండు మీద కారం చల్లడం దేనికి అని నారాయణ కుటుంబం మొత్తం వచ్చి వెళ్ళాక అప్పుడు వెళ్దాం. హర్ష, నీకు మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ ఊరికొచ్చాక కానీ రాకముందు కానీ నీ దగ్గర ఇంతవరకు ఏదీ దాచిందే లేదు. అలాగే నువ్వు కూడా ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే నాకు చెప్పు. ముందైతే చూద్దాం, ట్రై చేద్దాం. తర్వాత నాకు చెప్పొచ్చు అని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు ఒక అవకాశం ఇస్తాడు, మళ్ళీ అవకాశం ఇవ్వడు. నీకేదైనా కష్టం వస్తుందనే ముందు అనిపిస్తే ముందుగానే నాకు చెప్పు అని అనూప్ అన్నాడు. తప్పకుండా అన్నయ్య, తొందరపాటు నిర్ణయం నేనెందుకు తీసుకుంటాను? నా మీద అమ్మ జీవితం ఆధారపడుంది, అంజు జీవితం ఆధారపడుంది. మరి వాళ్ళిద్దరినీ అన్యాయం చేస్తూ నేను నా సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాను? తప్పకుండా ఏమైనా సరే నీకు చెప్పే చేస్తాను అని హర్ష మాటిచ్చాడు. కాసేపటి తర్వాత అరణ్య అనూప్తో పాటు మొత్తం కుటుంబం గుడికి వెళ్లారు. ముందు జరిగిన గొడవలకి గుడికి చాలా తక్కువ మంది రావడంతో గుడి మొత్తం ఖాళీగా తయారైంది. ఏవండి, ఈరోజేంటి గుడి మొత్తం ఖాళీగా ఉంది? నాకేం నచ్చలేదు. రోజు జనాలతో కలకలలాడుతూ అసలు అమ్మవారిని చూస్తుంటే కన్నుల్లో నింపుకోవాలనిపించేలా ఉండేది. ఈరోజు మొత్తం బోసిగా ఉంది అని అరణ్య అనింది. నువ్వు అన్నట్టు జనాలు లేరు, కానీ కళ్ళ మాత్రం అలాగే ఉంది. ఒకసారి అమ్మవారి వైపు చూడు, నీకే అర్థమవుతుంది అని అన్నాడు. పసుపచ్చని పట్టు చీరలో నిజంగానే అమ్మవారిని చూస్తుంటే తన ముందు నడిచి వస్తున్నట్టుగా అనిపించింది అరణ్యకి. నిజమే, నేను గమనించనే లేదు. జనాల గురించి ఆలోచిస్తూ ఏదో అనేశాను. అవును, ఈరోజు ఎందుకు మనం గుడికి లేటుగా వచ్చాం అని అడిగింది. ఎందుకా? మన ఇద్దరం జంటగా ఉంటే ఆ రాణా ఏచి చేస్తాడు, ఆ నారాయణ ఏకంగా పైకే పోతాడు. అందుకే కాస్త లేటుగా వచ్చాం అని అన్నాడు. గుడిలో కుటుంబం అంతా కలిసి అర్చన చేయించుకొని అమ్మవారికి మనసారా దండం పెట్టుకున్న తర్వాత గుడిలో 10 నిమిషాల పాటు కూర్చొని తిరిగి గుడి నుండి బయటికి వచ్చారు. అరణ్య మామూలుగా నడుస్తూ ఉంటే అనూప్ తన చేయి పట్టుకొని, ఏందాకా గుడిలో ఏదో అన్నా, అక్కడ దేవత ముందు ఇలాంటి మాటలు ఎందుకని సైలెంట్గా వచ్చేశాను అని అన్నాడు. నేనేమన్నాను అని అరణ్య డౌట్గా అడిగింది. నన్ను ఏమని పిలిచావు అని అనూప్ చిన్నగా అడిగాడు. అరణ్య చిన్న నవ్వు నవ్వి, గుర్తుంది, ఏవండి అన్నాను. అంటే పెళ్ళయ్యాక అనూప్ అని పిలిస్తే అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారేమో అని, పైగా నాకు కూడా ఎందుకులా అనిపించింది అని చిన్నగా అనింది అరణ్య. ఎవరు చెప్పారు ఏదో అనుకుంటారని? ఈ క్వశ్చన్ తెలుసా? అమ్మ కూడా ఒక్కొక్కసారి నాన్నని పేరు పెట్టే ముద్దుగా పిలుస్తుంది. నువ్వు కూడా అలాగే పిలువు. నాకు నా పేరు నీ నోటి వెంట వింటే చాలా బాగుంటుంది. నా పేరు ఇంత బాగుంటుందా అని అప్పుడే అనిపిస్తుంది. అందుకే ఏవండి, ఈ రెస్పెక్ట్ ఇవేం అవసరం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అది చాలు అని అన్నాడు. అరణ్య నవ్వి, అలాగే అనూప్ అని ఒత్తి మరీ పలికింది. ఆ రోజు ఇంట్లో వాతావరణం మొత్తం ప్రశాంతంగానే సాగింది. శ్రీవల్లికి ఇంట్లో హడావిడి చూసి ఏదో గడబిడ కనిపించినా ఏంటన్నది అర్థం కాలేదు. సాయంత్రం అవుతూ ఉండగా శ్రీవల్లి అనూప్కి కాల్ చేసి, అన్నయ్య నీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా అని అడిగింది. చెప్పు శ్రీవల్లి, అదేంటి అన్నయ్య అని పిలుస్తున్నావు? మరి టైం అడుగుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, లేదా మాట్లాడాలి అంటే మాట్లాడు, సమాధానం చెప్తాను అని నవ్వుతూనే అన్నాడు.
ఇంట్లో ఏదో గడబిడ జరుగుతుంది. ఒక పక్క పెదనాన్న చాలా సైలెంట్గా, చాలా దీర్ఘాలోచనల్లో ఉన్నాడు. వీర్రాజు బాబాయ్ ఇంట్లోకి బయటికి 100 సార్లు తిరిగాడు. రాణా అన్నయ్య ఏదో సాధించేస్తున్నామన్న సంతోషంలో ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే ఏదో కీడు జరగబోతోందని మనసుకి పదే పదే అనిపిస్తుంది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నయ్య, జరగరానిది ఏదైనా జరిగితే తర్వాత బాధపడి ఉపయోగం ఉండదు అని శ్రీవల్లి చెప్పింది. ఆ ఇంటి అమ్మాయివైనా అన్నయ్య అని సొంత మనిషిలా భావించి ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్తున్నావు. ఇంత మంచి మనసుండే వాళ్ళు నా చుట్టూ ఉండగా ఇక నాకు భయం ఎందుకు? అయినా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ ఇంట్లో నీకేదైనా తప్పుగా జరుగుతుందనిపించినా, ఏదైనా విన్నా నాకు కొంచెం ఇన్ఫామ్ చేసరేనా అని అనూప్ చాలా నిదానంగా చెప్పాడు. తప్పకుండా అన్నయ్య, తప్పకుండా చెప్తాను అని శ్రీవల్లి కాల్ కట్ చేసింది. కాల్ కట్ చేసిన శ్రీవల్లి వెనక్కి తిరిగి ఎదురుగా కనిపించిన రాణాని చూసి షాక్ అయి, అన్నయ్య నువ్విక్కడా అని అంటూ ఉండగానే రాణా తన బలమైన చేతితో శ్రీవల్లి చంపని చెల్లుమనిపించాడు. రాణా ఒక్క దెబ్బకి తట్టుకోలేకపోయిన శ్రీవల్లి 10 అడుగుల దూరంలో కింద పడింది. శ్రీవల్లి అరిచిన అరుపుకి ఇంట్లో అందరూ బయటకొచ్చారు. రాణా కొట్టిన దెబ్బలకి శ్రీవల్లి పెదవులు పగిలి రక్తం కారింది. అయినా రాణా వదలకుండా ఫోర్స్గా వెళ్ళి శ్రీవల్లి జుట్టు పట్టుకుని పైకి లేపి పక్కనే ఉన్న గోడకి తన తలని గట్టిగా కొట్టి, ఇంట్లో విషయాలు తీసుకుని వెళ్ళి బయట వాడికి చెప్తున్నావా? నీకు వాడంటే అంత మోజైపోయాడా అని గట్టిగా అరిచాడు. నారాయణ వేగంగా వచ్చి రాణా చేపట్టుకొని, ఎందుకురా కొడుతున్నావు అని అడిగాడు. ఇది మన ఇంట్లో పుట్టాల్సింది కాదు, ఇక్కడ విషయాలన్నీ అక్కడ వాడికి చేరవేస్తోంది. ఇది మొదటిసారా లేదా మొదటి నుండి ఇలానే చేస్తోందో ఎవడికి తెలుసు అని మరోసారి తన జుట్టు పట్టుకొని విసురుగా కింద పడేశాడు రాణా. అప్పటికే గుండెని అరిచేతుల్లో పెట్టుకునున్న లక్ష్మి, శాంతి, సిరి ముగ్గురు శ్రీవల్లి చుట్టూ చేరిపోయారు. శ్రీవల్లి రాణా కొట్టిన దెబ్బలకి కొంచెం కూడా తట్టుకోలేకపోయింది. కళ్ళు బయర్లు కమ్మినట్టు అవ్వడంతో బలం లేక కిందే చతికెలబడింది. వీర్రాజు కూడా ఆ మాట వినగానే అందరి మధ్యలో కింద ఉన్న శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని పైకి లేపి, ఏం చెప్పావు? నీకేం తెలిస్తే చెప్పావు అని గద్దించాడు. శ్రీవల్లికి చాలా భయం వేసింది. ముగ్గురు తన కంటికి నరరూప రాక్షసుల్లా కనిపించారు. సిరి వెంటనే వీర్రాజు కాళ్ళు పట్టుకొని, బాబాయ్ ప్లీజ్ బాబాయ్, అక్కని వదిలేయండి, నాన్న నువ్వైనా చెప్పు, అక్క అంటే నీకు చాలా ఇష్టం కదా అని నారాయణని బ్రతిమలాడింది. లక్ష్మి, శాంతి ఇద్దరు గట్టిగా ఏడుస్తూ ఉన్నారు. నారాయణకి బాధగా ఉన్నా ఏం చేయలేక శిరీష్ వైపు చూసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్రీవల్లికి ఓపిక లేకపోయినా వీర్రాజు వైపు సూటిగా చూస్తూ మొహం మీద ఉమ్మేసి, సిగ్గులేని బ్రతుకులు బ్రతుకుతూ ఇంకా కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారా? పైగా నేను ఏదో తప్పు చేసినట్టు నన్ను కొడతారా? అసలు ఇంట్లో ఉండాలనే లేదు నాకు. ఎప్పుడు పారిపోయేదాన్ని, కేవలం అమ్మని పెద్దమ్మని చూసే మౌనంగా ఇంట్లో ఉండిపోయాను అని శ్రీవల్లి చెప్పింది. వీర్రాజుకి కోపం నశలానికి అంటింది. శ్రీవల్లిని కింద పడేసి పక్కనే ఉన్న కర్ర తీసుకొని వాతలు తేలేలా కొట్టాడు. శ్రీవల్లి దెబ్బలకు తట్టుకోలేక గట్టిగా అరిచింది ఆ ఇల్లు మొత్తం. శ్రీవల్లి అరుపులతో సిరి, శాంతి, లక్ష్మి ఏడుపుతో దద్దరిల్లింది. సిరికేం చేయాలో తెలియలేదు. వీర్రాజు కోపం చూస్తుంటే ఏమో అసలు శ్రీవల్లిని చంపకుండా వదిలేలా అనిపించలేదు. వెంటనే అక్కడి నుండి మెల్లగా తప్పించుకొని తన రూమ్లోకి వెళ్ళి అనూప్కి కాల్ చేయడానికి ప్రయత్నించింది. కానీ నలమూలలా కళ్ళు వేసుంచిన రాణా మాత్రం కనిపెట్టేసి సిరి చేతిలో ఫోన్ లాగి విసిరి కొట్టి తనని కూడా తీసుకొచ్చి విసురుగా హాల్లో పడేసి, బాబాయ్ ఇది కూడా తక్కువైంది కాదు, చిన్నపిల్ల అనుకుంటుంటే ముదురు వేషాలు వేస్తోంది, ఇక్కడ జరిగేది సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తుంది అని అన్నాడు. వీర్రాజు కోపం అప్పటికే ఎక్కువై సిరిని కూడా వదలకుండా కొట్టడంతో లక్ష్మి, శాంతి ఇద్దరు కడుపు కోతకి అల్లాడిపోయారు. యుగంధర్ పొరుగురు నుండి అప్పుడే వచ్చి ఇద్దరిని వీర్రాజు కొట్టడం చూసి బాధతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వీర్రాజును పక్కకి నెట్టాడు. ఏం చేస్తున్నావు? ఏం చేశారు నా బిడ్డలు అని అరిచాడు. వీళ్ళని చంపేయాలి, వీళ్ళిద్దరూ ఆ అనూప్తో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నారు అని గట్టిగా అరిచాడు వీర్రాజు. అసలు అనూప్తో మీకేంటి సంబంధం? ఎందుకు వాళ్ళతో మాట్లాడితే మీకు కోపం వస్తుంది? మీరేం చేస్తున్నారు అసలు? నీకు పెళ్ళై పిల్లలుంటే వాళ్ళ విలువ తెలిసేది. ఒంటరిగా పడి ఉండేవాడివి, కడుపు కోత నీకేం తెలుస్తుంది? ఆ ఇద్దరు తల్లులు పడే బాధ చూడు. వీళ్ళిద్దరూ నా బిడ్లే, ఏ ఒక్కరూ తక్కువ ఎక్కువ కాదు. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. అలాంటిది నువ్వు చేయి చేసుకుంటావా? ఇంకొకసారి వీళ్ళ మీద దెబ్బ పడిందో నువ్వు తమ్ముడనే విషయం నేను కూడా మర్చిపోవాల్సి ఉంటుంది అని యుగంధర్ గట్టిగా మాట్లాడాడు. మొదటిసారి గొంతులేపి మాట్లాడిన యుగంధర్ని చూసి వీర్రాజు షాక్ అయిపోయాడు. శ్రీవల్లిని కొట్టి ఒళ్ళంతా రక్తం ఎక్కడ పడితే అక్కడ గడ్డ కట్టి వాతలు తేలిపోయాయి. అసలు నోట్లో నుండి మాట్లాడడానికి కూడా ఓపిక రాలేదు. సిరి గట్టిగా ఏడుస్తూ ఉంది. యుగంధర్ పరిగెత్తుకుంటూ ఇద్దరూ దగ్గరికి వెళ్ళి, వదినా, శాంతి రండి అని ఒక కసురు కసరాడు. ఇద్దరూ వేగంగా వచ్చి ఇద్దరిని బలవంతంగా లేపి అతి కష్టం మీద గదిలోకి తీసుకుని వెళ్లారు.
యుగంధర్ రాణా వీరాజు వైపు చూసి అసలు ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. అరణ్యతో మీకేంటి సంబంధం? కుడి తెరిస్తే మీకేంటి లాభం? ఏంటి నష్టం? ఎందుకని అంత పగ సాధిస్తున్నారు? మీరేదో తప్పు చేస్తున్నారు. ఇలాంటి అనుమానం ఊర్లో జనాలకు వచ్చిందంటే మిమ్మల్ని నలుపేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీకు పాత పద్యం తెలిసే ఉంటుంది కదా, చీమలు ఎంత చిన్నవైనప్పటికీ ఒక పాముని అంతమొందించాయి. మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే ఊరి జనాలకు మీ మీద అనుమానం రానంతవరకే. ఒకసారి అనుమానం వచ్చిందంటే ఈ భూమి మీద మీకు నూకలు చెల్లిపోతాయి, గుర్తుపెట్టుకోండి అని యుగంధర్ వేగంగా సిరి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరూ వంటి మీద దెబ్బలు వాచిపోయి రక్తం తేలేలా కనిపిస్తూ ఉండడంతో యుగంధర్కి చాలా భయం, కంగారు వేసింది. లక్ష్మి, శాంతి ఇద్దరూ ఏడుస్తూ, ఏవండి, దయచేసి వీళ్ళని అరణ్యకి చూపించండి, లేదంటే చచ్చిపోయేలా ఉన్నారు. చూడు, మూసిన కళ్ళు తెరవడం లేదు, నోట్లో నుండి ముక్కులో నుండి రక్తం కారిపోతుంది, ఒళ్ళంతా కందిపోయింది, నాకెందుకో భయంగా ఉంది అని శాంతి యుగంధర్ని బ్రతిమలాడింది. అసలు వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారో ఏంటి ఏం తెలియడం లేదు. ఈరోజు మన ఇంటి ఆడబిడ్డల మీద చేయి చేసుకున్నారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పరువు తక్కువ. పైగా మన బిడ్డల్ని చంపుకుంటామా? వీళ్ళకెందుకు అంత అడ్డుగా మారిపోయారు? వీళ్ళకి అసలు అరణ్య అంటే ఎందుకు నచ్చడం లేదు? వీళ్ళని చూస్తుంటేనే నరాలు చుట్లిపోతున్నాయి. ముందైతే వీళ్ళని డాక్టర్కి చూపించాలి. కానీ ఆ ఇంటి నుండి ఒక్కరిని కూడా ఇంటికి రానివ్వరు. పెద్ద గొడవ జరిగిపోతుంది. అందుకే వెనక వైపు నుండి మనమే ఇద్దరిని అరణ్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్దాం. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, నేను చూసుకుంటాను అని యుగంధర్ అన్నాడు. అనుకున్నట్టే లక్ష్మీ, శాంతి కలిసి సిరిని ఎత్తుకుంటే యుగంధర్ శ్రీవల్లిని భుజాన వేసుకొని ఇంటి వెనక వైపు ఉన్న దారి నుండి బయటపడి అరణ్య ఇంటి వైపు తీసుకుని వెళ్లారు. అప్పటికే పల్లెటూరు కావడంతో, చీకటి కావడంతో మంచి నిద్రలోకి జారిపోయి ఉన్నారు ఊరు జనమంతా. అరణ్య ఇల్లు దగ్గరగానే కావడంతో 10 నిమిషాల్లో అరణ్య ఇంటికి చేరుకొని తలుపు కొట్టాడు యుగంధర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.